అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చారు. మనందరికీ తెలుసు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన తన కుటుంబంతో సహా మకాన్ని బెంగళూరుకు మార్చారు. అప్పటి నుంచి వారానికి ఒకసారో రెండు సార్లు బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి గన్నవరం చేరుకోవడం, అక్కడ ఏదో ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలతోనో లేకపోతే చిన్న లీడర్లతోనో, ఎందుకంటే పెద్ద లీడర్లంతా జంప్ అయిపోయారు బీజేపీలకు, జనసేనలకు, తెలుగుదేశం పార్టీలకు అయితే వెళ్ళరు కాబట్టి. సో ఉన్నటువంటి ఈ గ్రామ స్థాయి, వార్డు స్థాయి ఇట్లాంటి లీడర్లతో మీటింగులు పెట్టుకోవడం, ఆయన గారు ఇంకా ఆయన నోటి దూల కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నిన్నటికి నిన్న మళ్ళీ వాళ్ళ గ్రామ స్థాయి లీడర్లతో మీటింగ్ పెట్టుకొని ఆయన గారు ఏం మాట్లాడతారంటే, వడ్డీతో సహా రిటర్న్ చేస్తాం, ఏది ఉంచుకోము అని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. పూర్తిగా మతిస్థిమితం తప్పి, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఏం చెప్పాలనో తెలియక, ఆయన ఏం చెప్పాడో వినే వాళ్ళకు అర్థం కాక మొత్తం గందరగోళంగా జరిగింది ఆ మీటింగ్. సో ఫైనల్గా తేల్చింది ఏంటంటే, అదే యారోగెన్స్, అదే దురహంకారము, అదే మెచ్యూరిటీ లేని మాటలు, అవే ఫ్యూడల్ మెంటాలిటీ. ఏమాత్రం కూడా ఆయనలో మార్పు రాల. బేసిక్గా ఎవరైనా సరే 5 సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టిన తర్వాత ఒకవేళ ఓడిపోతే కన్నా గౌరవప్రదమైనటువంటి నెంబర్తో ఓడిపోతారు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా సాధించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేక దారుణాతి దారుణంగా ఓడిపోయి బెంగళూరుకు పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఓడిపోయిన తర్వాత తానెందుకు ఓడిపోయానో కూడా గ్రహించలేని పరిస్థితికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణం ఇది! నువ్వెందుకు ఓడిపోయావో నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? ఛాన్సే లేదు. మళ్ళీ నువ్వేం మాట్లాడతావంటే, చంద్రబాబు నాయుడిని ఈ పక్కదంతారు జనాలు, ఆ పక్కదంతారు జనాలు, నిన్ను తన్నారు కాబట్టి బెంగళూరులో పడినావు. చంద్రబాబు నాయుడిని తన్నేది నిన్ను ఆల్రెడీ తన్నారు కదా. ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నావు, ఏందేందో మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు నీకు నోటికి తిరగని పదాలన్నీ మాట్లాడుతున్నావు. అదే ఆర్గెన్స్, ఏమాత్రం కూడా నీలో ఉండే అహంకారం, దురహంకారం అనేది తగ్గల. నిన్ను నువ్వు ఇప్పటికీ కూడా ఒక దైవాంశ సంభూతుడి మాదిరిగా ఫీల్ అవుతున్నావు. నిన్ను నువ్వు ఇప్పటికీ కూడా ఒక ప్రొవైడర్గా, ఒక దానకర్ణుని మాదిరిగా ఫీల్ అవుతున్నావు. నువ్వు నీలో ఉన్నటువంటి ఈ యారోగెన్స్ కావచ్చు, దురహంకారం కావచ్చు, ఈ ఫ్యూడల్ మెంటాలిటీ కావచ్చు, ఇవన్నీ పోనంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నేను అన్నీ చేసినా కూడా జనాలు నన్ను ఈ మాదిరిగా ఓడించినారు అని చెప్పేసి. నువ్వేమీ చేయలేదు కాబట్టి నిన్ను ఆ మాదిరిగా ఓడించినారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, మనం ఇన్ని మంచి పనులు చేసినాం, మనకే ఈ గతి పట్టింది, చంద్రబాబు నాయుడు ఏ మంచి పని చేయలే, ఇంకా ఏం గతి పడుతుందో మీరే చూడండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు ఎలివేషన్ వీడియోలు చేసుకునేదానికి కంటెంట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతాడు అనే విషయం పట్ల కంప్లీట్గా క్లారిటీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4వ సారి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నువ్వు ఏమీ చేయలేదనేటటువంటి క్లారిటీ కూడా జనాలకు ఉంది కాబట్టి నువ్వు సింగిల్ టైం సీఎంగా మిగిలిపోయినావు. నువ్వు సింగిల్ సింహాని మాత్రమే కాదు, సింగిల్ టైం సీఎంవి కూడా. ఇంకా మళ్ళా భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. ఇంకా ఏం మాట్లాడతావు, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ అదే ఆరోగెన్స్తో మాట్లాడడం మొదలుపెట్టినావు. నువ్వు ఆ రోజు అప్పులు ఇచ్చినావు, దానికి వడ్డీలతో సహా నారా లోకేష్ కలిపి ఇస్తా ఉన్నాడు నీకు. నువ్వు ఇచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కలుపుకొని తీసుకో ఇప్పుడు ఫస్ట్. తర్వాత అప్పటికి ఒకవేళ ఏదన్నా కానీ జరిగితే నీ రిటర్న్ గిఫ్ట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ నువ్వు ఇచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కలుపుకొని తీసుకో. మనం ఏమైనా చేయొచ్చు, కానీ మనల్ని మాత్రం ఎవ్వరు ఏమనకూడదంటే ఎట్లా కుదురుతుంది? మనమేమో ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోయి బీసీలనని, ఎస్సీలనని, ఎస్టీలనని, మైనారిటీలనని, సొంత రెడ్లని, కమ్మోళ్ళని, కాపోలని, ఎవరిని పడితే వాడినెల్లా, ఎవడు నోరు తెరిచి నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడినెల్లా జైళ్ళల్లో మగ్గిపోయేటట్లు చేయొచ్చు. నువ్వు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో దాదాపు కేవలం సోషల్ మీడియా కేసులే 5,000. సోషల్ మీడియాలో నిన్ను ప్రశ్నించినందుకే 5,000 మంది మీద కేసులు పెట్టావు. ఇక నాయకుల మీద ఎన్ని వందల కేసులు పెట్టుంటావు. నువ్వన్నీ ఏదో పెద్ద సంస్కర్త మాదిరిగా, ఒక రీఫార్మర్ మాదిరిగా ఫీల్ అయిపోయేసి నేను ఈ రేంజ్లో పని చేసినాను, ఆ రేంజ్లో పని చేసిన. ఏం పని చేసినావు? నువ్వేమీ చేయలా. బటన్లు నొక్కడం మాత్రమే పాలన అనుకునేటటువంటి దౌర్భాగ్యపు నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్కనివి, నువ్వు ఒక్కనివే. ఈ ప్రపంచంలో బటన్లు నొక్కడం మాత్రమే పాలన అనుకునే నాయకుడు ఇంకొకరు ఉండరు, నువ్వు తప్ప. ఏదో ఖజానాలో లక్షల కోట్లు మూలుగా పెట్టినట్టు ఫీల్ అవుతున్నావు.
9-10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినావు. అప్పులు తీర్చుకోవాలన్నా, 1వ తారీఖు జీతాలు వేయాలన్నా, 1వ తారీఖు పెన్షన్లు వేయాలన్నా, సంక్షేమ పథకాలను మళ్ళీ అమలు చేయాలన్నా, ఇన్ని ఇబ్బందులను కూడా తట్టుకొని అన్నిటినీ గాడిన పెట్టుకొని పనిచేస్తూ ఉంది ప్రభుత్వం ఈరోజు. ఏ రోజన్నా నువ్వు 5 సంవత్సరాలలో 1వ తారీఖు జీతాలు వేసినావా? నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి. ఈరోజు ఉద్యోగస్తులంతా 5వ తారీఖు జీతాలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలు సామాజిక పెన్షన్ పెంచడానికి నువ్వు 5 ఏళ్ళు తీసుకుంటివి. చంద్రబాబు నాయుడు తొలి నెలలోనే ఇచ్చేసినాడు 1000 రూపాయలు పెంచి. ఇప్పుడు నెల 4000 రూపాయలు తీసుకుంటున్నారు వృద్ధులు, మహిళలు. దీపం 2 పథకము అమలైపోయింది. రేపు జూన్ 12వ తారీఖు తల్లికి వందనం అమలవుతుంది. అదే జూన్ మంత్లోనే అన్నదాత సుఖీభవ వస్తుంది. ఆగస్టు 15కి ఉచిత ప్రయాణం వస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లను అమలు చేస్తూ ఉన్నారు. ఓ పక్కన కంపెనీకి పెట్టుబడిదారులను పరిశ్రమల్లో తీసుకొని వస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో నువ్వు ఒక్క తట్టెడు మట్టి వేయలే, ఒక్క ప్రాజెక్టు కట్టలే, 1 మీటర్ రోడ్డు వేయలే. ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉన్నారు, పోలవరం కట్టుకుంటా ఉన్నారు, ఎయిర్పోర్ట్లు కట్టుకుంటా ఉన్నారు. అన్నీ చక్కగా చేస్తూ ఉంటే మధ్యలో నీ బాధ ఏంది? సీరియస్గా జరిగే సినిమాలో బ్రహ్మానందం కదా వచ్చి కామెడీ చేసినట్టు వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో పరిపాలన చేసుకుంటా పోతూ ఉంటే మధ్యలో బుడుంగని బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో దిగి తాడేపల్లి కొంపలో చిన్న మీటింగ్ పెట్టుకొని ఇదేంది ఇది రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాము, ఏది నువ్వేనా ఇచ్చేది? వాళ్ళు ఇలేరా? వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఇస్తానారు, తీసుకో, బాగుంటుంది. నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, తీసుకో. ఎంతసేపు నిన్ను నువ్వు ఒక పెద్ద దానకన్నుడి మాదిరిగా ఫీల్ అయిపోయి అదేదో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడే జనాలు బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. అంతకు ముందంతా ఏదో ఆకులు అలములు చుట్టుకొని అడవుల్లో తిరిగినట్టు ఫీల్ అవుతావు నువ్వు. ఇది కొంచెం మానుకో. ప్రజలు కూడా చాలా క్లోజ్డ్గా గమనిస్తూ ఉన్నారు ఎవరేం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. నీ యారోగెన్స్ని, నీ ఫ్యూడల్ మెంటాలిటీని జనాలు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే నీకు ఈ గతి పట్టింది. ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి, నా క్యాబినెట్ హోదా ఇవ్వండి అని చెప్పేసి కోర్టులకు పోయి దేవురించుకునేటటువంటి పరిస్థితికి వచ్చినావు. ఇంకా నీలో మార్పు రాలేదంటే నిన్నెవ్వడు మార్చలేడు. నువ్వు అప్పటికీ ముఖ్యమంత్రి కాదు కదా, ఇంకా నీ టైం బాగాలేకపోతే ఎమ్మెల్యే అయ్యే ప్రసక్తి కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకో. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపో. థ్యాంక్ యూ.